క్యాంపు రాజకీయాలు, వ్యూహాలు ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న అధికార పార్టీ నేతలకు నెల్లూరు నగర మేయర్ స్రవంతి షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు స్రవంతి. రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు వాట్సాప్లో పంపించారు. దీంతో మేయర్పై అధికార పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం అటకెక్కింది. రసవత్రంగా సాగిన నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఊహించని క్లైమాక్స్ తో ముగిసింది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈలోపే ఎవరి ఊహలకు అందనట్టుగా మేయర్ పదవికి స్రవంతి రాజీనామా ప్రకటించారు. శనివారం సాయంత్రమే రాజీనామా ప్రకటించిన స్రవంతి ఆదివారం తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు వాట్సాప్లో పంపించారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఆగిపోయింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే ఖాళీ అయిన మేయర్ పదవి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్తో ఎన్నిక జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో. కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు. వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం. కొన్ని రోజులు నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా నడిచింది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లో 5గురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఉపయోగించింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వైసీపీకున్న కార్పొరేటర్లో ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. మైనార్టీ కార్పొరేటర్ కరీముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు. అది జరిగిన 3 గంటల్లోనే వైసీపీ నగర అధ్యక్షుడు 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి సైకిల్ ఎక్కేశారు. 2021 నవంబర్ 24న మేయర్గా ప్రమాణం చేసిన స్రవంతి కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేశారనే విమర్శలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. దీంతో ఆమె 2 పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు నవంబర్లోనే జిల్లా కలెక్టర్ను కలిసి నోటీసు అందజేశారు. అవిశ్వాసంపై స్పందించిన వైసీపీ తమ పార్టీకి మేయర్కు సంబంధం లేదని, ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని స్పష్టం చేసింది. దీంతో స్రవంతికి మద్దతిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్లో 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన మెజారిటీ టీడీపీకి ఉండగా వైసీపీకి 11 మంది సభ్యులున్నట్టు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వారిని క్యాంపులకు పంపారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి శ్రీకాళహస్తితో పాటు తిరుమల, గోవా, పుదుచ్చేరి ప్రాంతాలకు క్యాంపులకు తీసుకెళ్లారని సమాచారం. వైసీపీలో ఉన్న 11 మందిని కూడా లాగేస్తామని అధికార పార్టీ ప్రచారం చేస్తున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మేయర్ స్రవంతి రాజీనామా ప్రకటనతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. ఆమె రాజీనామా చేయకపోయి ఉంటే వైసీపీ కార్పొరేటర్లంతా టీడీపీలో చేరి ఉండేవారేమో. అధికార పార్టీ వ్యూహాలకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతోంది. కార్పొరేటర్లను తీసుకెళ్లడం ద్వారా టీడీపీని నిద్రలేపింది వైసీపీ. దాంతో టీడీపీ చర్యలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేశాయి. ఆ పార్టీలో మిగిలిన కార్పొరేటర్లంతా తమ పార్టీలోకొస్తారని టీడీపీ లీకులిచ్చింది. మేయర్ స్రవంతి రాజీనామా చేయడంతో ఆ అవసరం ఇప్పుడు లేకుండా పోయింది. మేయర్ స్వయంగా గద్దె దిగడంతో అవిశ్వాస తీర్మానం ఆగిపోయింది. త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థిని మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి డిసైడ్ చేయబోతున్నారు.